నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 60,000 ఎకరాలకు పైగా నీరందించే ఈ ప్రాజెక్టు నిండుకుండలా తొణికిసలాడుతుండటంతో తమ సేద్యానికి ఇంకా ఎలాంటి డోకా ఉండదని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మూసీ ప్రాజెక్టు వద్ద నుంచి మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. హైదరాబాద్, భువనగిరి తదితర ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో మూసీ ప్రాజెక్టు జలకలను సంతరించుకోవడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత నల్గొండ జిల్లా, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలకు సంబంధించేసి పెద్ద సంఖ్యలో అన్నదాతలు ఈ ప్రాజెక్టుపై ఆధారపడినటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. మూసీ ప్రాజెక్టు కింద దాదాపు 60,000 ఎకరాల భూమి అనేది సేద్యమవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మూసీ ప్రాజెక్టును పరిశీలించినట్లయితే మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో జలకలను సంతరించుకుందని చెప్పవచ్చు. మూసీ ప్రాజెక్టు 1954 సంవత్సరం నుండి 1963 సంవత్సరం వరకు నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మూసీ ప్రాజెక్టు సంబంధించేసి దాదాపు 30,000 ఎకరాలు, అంటే కుడి ఎడమ కాలువ ద్వారా 30,000 ఎకరాల భూములు అనేవి సేద్యమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కుడి కాలువ, అదేవిధంగా ఎడమ కాలువ ప్రవహించే ప్రదేశంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా చాలా మంది రైతులు బోర్లు, బావుల ద్వారా కూడా భూములను సేద్యం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసినట్లయితే కుడి ఎడమ కాలువ ద్వారా 30,000 ఎకరాల భూములు సేద్యం అవుతుండగా, అదేవిధంగా చుట్టుపక్కల ఈ యొక్క పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బోర్లు, బావుల ద్వారా దాదాపు 30,000 ఎకరాలు, మొత్తంగా 60,000 ఎకరాలు ఈ మూసీ ప్రాజెక్టు పరిధిలో సేద్యమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో నుండి మొదలైనటువంటి ఇక మూసీ నది ప్రవాహం అనేది దాదాపు 240 కిలోమీటర్ల మేరకు కొనసాగుతూ ఉండడం జరిగింది. 190 కిలోమీటర్ల మైలు వద్ద ఈ ప్రాజెక్టు, ఈ మూసీ నదికి సంబంధించేసి ప్రాజెక్టు నిర్మాణం అనేది జరిగిందని నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం సోలిపేట అనే గ్రామం శివారులో ఈ ప్రాజెక్టు నిర్మాణం అనేది జరిగింది. మొత్తంగా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించేసేసి 30 గేట్లను కూడా అమర్చిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో 12 క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 8 రెగ్యులేటర్ గేట్లను ఏర్పాటు చేయగా 10 గేట్లు మాత్రం సీల్ గేట్లుగా మాత్రం ఉండిపోవడం జరిగింది. ఇప్పటికి కూడా వాటిని వినియోగించినటువంటి పరిస్థితులు లేవని చెప్పవచ్చు. సో ప్రజెంట్గా ఈ ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మాత్రము మూసీ ప్రాజెక్టులోకి విస్తారంగా వరద నీరు అనేది వచ్చి చేరుతూ ఉండడం జరిగింది. ప్రజెంట్గా చూస్తే మాత్రం 3,000 క్యూసెక్ల నీరు అనేది మూసీ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా కేవలము 67 క్యూసెక్ల నీటిని మాత్రము కిందికి వెళ్తుందని చెప్పవచ్చు. ఈ నీళ్లు కూడా పూర్తిగా లీకేజీలు వాటి ద్వారానే కిందికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఎడమ కాలువ పరిధిలో దాదాపు 15,230 ఎకరాలు భూమి సేద్యమవుతుండగా, కుడి కాలువ పరిధిలో 14,770 ఎకరాల భూమి అనేది సేద్యమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి సూర్యాపేట, చివ్వెంల, పెన్పహాడ్, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నకరికల్, తిప్పర్తి, వేములపల్లి ఈ మండలాల్లో ఉన్నటువంటి రైతాంగము ఈ మూసీ ప్రాజెక్టు ఆధారంగా కూడా భూములను సేద్యం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత రైతాంగానికి ఎక్కువగా, అంటే సేద్యానికి ఉపయోగపడే ప్రాజెక్టుగా మూసీ ప్రాజెక్టు అనేది కీర్తి గడించిందని చెప్పవచ్చు. ప్రజెంట్గా చూస్తే మాత్రం మూసీ ప్రాజెక్టులో జలకళ అనేది పూర్తి స్థాయిలో సంతరించుకోవడం జరిగింది. ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాల వల్ల వరద నీరు అనేది పెద్ద మొత్తంలో కూడా ఈ మూసీ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. ప్రజెంట్గా 3,000 క్యూసెక్ల వరద నీరు అనేది మూసీ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మూసీ ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగుల నీటి మట్టంగా ఉండటం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్గా చూస్తే మాత్రము 641 అడుగుల మేర మాత్రము నీటి మట్టానికి చేరుకుందని చెప్పవచ్చు. అదేవిధంగా 4.46 టీఎంసీల నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు సంబంధించేసి ప్రజెంట్గా 3.30 టీఎంసీల నీరు అనేది ప్రాజెక్టులోకి వచ్చి చేరడం జరిగింది. మరో 4 అడుగులు చేరుతున్నట్లయితే మాత్రము ఖచ్చితంగా మూసీ ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో నిండి ఈ యొక్క క్రెస్ట్ గేట్లను వదిలివేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉండడం జరిగింది. సో ఈ విధంగా మూసీ ప్రాజెక్టు జలకలను సంతరించుకోవడంతో మూసీ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతాంగం మాత్రం కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే మిగిలిన ప్రాజెక్టుల్లో ఎక్కడ కూడా నీటి నిల్వలు సరిగ్గా లేకపోవడం వల్ల వారి అందరూ కూడా వారి యొక్క భూములు అనేవి సేద్యం అనేది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది. ప్రజెంట్గా చూస్తే మాత్రము మూసీ ప్రాజెక్టుకు సంబంధించి మూసీ ప్రాజెక్టు మీద ఆధారపడి రైతాంగము ఏదైతే భూములు సేద్యం చేస్తున్నారో వారికి సంబంధించి వాళ్ళ యొక్క పంటలకు ఎలాంటి డోకా ఉండబోదని చెప్పి ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మాత్రం మనం చెప్పవచ్చు. ఎందుకంటే మూసీ ప్రాజెక్టులో ఉన్న
ఉన్నటువంటి నీటి సామర్థ్యం అనేది ప్రతిరోజు కూడా నిత్యం కూడా గంట గంటకు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ గా చూస్తే మాత్రము 3000 క్యూసెక్ల నీరు అనేది వచ్చి చేరుతూ ఉండడం జరిగింది. సో ఇదే విధమైన పరిస్థితి మరో 2-3 రోజులు కంటిన్యూ అవుతే మాత్రము ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో 645 అడుగుల నీటి మట్టానికి చేరుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనబడుతూ ఉండడం జరిగింది. సో ఈ విధంగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న తర్వాత తప్పనిసరిగా ప్రాజెక్టు అధికారులు గేట్లను వదిలివేసేసి అంటే క్రస్ట్ గేట్లను వదిలివేసేసి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఈ విధంగా మూసీ ప్రాజెక్టు ఎప్పుడైతే జలకలను సంతరించుకుందో మూసీ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆయకట్టు రైతాంగం మాత్రము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలకు ఎలాంటి డోకా ఉండదు అని చెప్పేసి వారు ఒక భావనకు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో మిగతా ప్రాజెక్టులు అంటే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో తీసుకున్నట్లయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించేసి ఇప్పటి వరకు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్ఫ్లో అనేది లేకుండా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నాగార్జున సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయిలో డెడ్ స్టేజ్ కి దిగుకు చేరుకున్న పరిస్థితుల్లో సాగర్ ఆయకట్టు రైతాంగం మాత్రము దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పవచ్చు. మరో ప్రాజెక్టు అంటే మూసీ ప్రాజెక్టుకు సంబంధించేసి వరద నీరు అనేది ఎక్కువగా వచ్చి చేరడంతో మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండేసి జలకలను సంతరించుకోవడంతో మూసీ ప్రాజెక్టు కింద ఆధారపడి సేద్యం చేస్తున్న రైతాంగం మాత్రము ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మూసీ ప్రాజెక్టు నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.